మన గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, సరే ఈ అరెస్టులు ఇవన్నీ కూడా అరెస్టులు కాదండి, ఎంక్వైరీ అనేది చేస్తారు, ఇప్పటిదాకా ఎవరిని అరెస్ట్ అయితే చేయలేదు. దానికి చాలామంది చెప్తున్న కారణాన్ని మనం ఏకీభించాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇది మాకు తెలియదు అని అంటున్నారు. తెలిసిన వాళ్ళు కూడా, అంటే చేసిన వాళ్ళు కూడా తప్పేంటి, ఇదిగో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది చేయొచ్చని. బట్ ఆ జడ్జిమెంట్ ఇవ్వలేదండి, అది రాంగ్ అని చాలా మంది అంటున్నారు. జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఇదేంటంటే ఫెడరల్ సిస్టమ్ అమ్మ. ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటంటే, భారతదేశంలో మొత్తానికి ఒక్కొక్క రాష్ట్రానికి వాళ్ళు సొంతంగా కొన్ని చట్టాలు చేసుకునే అవకాశం కల్పించింది కేంద్రం. సో ఆ తీర్పు ఇచ్చేది ఎప్పుడు ముందై ఉండొచ్చు, బట్ ఆ తీర్పు ఇచ్చిన తర్వాత అయినా సరే రాష్ట్రాలు ఒక కొత్త చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ చట్టానికి తగ్గట్టుగానే మనం ఉండాలి. అవును, నాకు అక్కడ తీర్పు ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ చేస్తానని అనుకోలేదు. ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ కాదు. సపోజ్ ఇది అనుకోండి, ఒక మైకో లేకపోతే ఒక వాచో లేకపోతే ఒక వాటర్ బాటిల్, ఒక ఫిజికల్గా కనబడేదైతే మనం మన రాష్ట్రంలోకి రాకుండా ఆపచ్చు, చెక్ పోస్టులు పెట్టి చెకింగ్లు చేసి ఇలా. బట్ గాలిని ఆపగలమని